Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం. You are as wise as an angel of God. The book of 2 Samuel chapter 14 verses 20. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయములోను దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గల వాడవు అని దేవుడు తెలియచేస్తున్నాడు. మనము జ్ఞానము లేదని, బుద్ధిహీనత అని మనలో మనమే భ్రమపడి ఈ లోకానుసారంగా మనుషులను బట్టి మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ దేవుడు అందరికీ కూడా సమృద్ధి అయినటువంటి జ్ఞానమును దేవుడు దయచేసి ఉన్నాడు. మనం ఎలా నడుచుకోవాలో, మనం ఎలా జీవించాలో, మన యొక్క బ్రతుకు ఎలా ముందుకు నడిపించుకోవాలో కూడా దేవుడు యొక్క జ్ఞానం మనకు బోధిస్తుంది. దేవుడు మనకు అందరినీ తన స్వరూపమందు తయారు చేసి సమూయేలుకు ఏ రీతిగా దేవుడు తనకి ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యమును బోధించడానికి జ్ఞానము కలిగిన వాడై, దేవుని భయము కలిగి, భక్తి కలిగి, దేవుని అంటి కుమారుడు వలె బోధిస్తూ మనకు తెలియచేస్తూ ఉంటాడు. మరి అదే రీతిగా దేవుడు మనతో కూడా మాట్లాడుతాడు. జ్ఞానం మనకు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, మంచి చెడు తెలిసేలాగున మరి ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో మనకు తెలియచేస్తుంది. కనుక విశ్వాసంతోను, దేవుని యొక్క కాపుదలతోను, మనము ప్రార్థనలోను, దేవునిని ఆరాధించే విషయంలోను, ఆయన స్తుతించే విషయంలో మనము వినయము విధేయత కలిగి ఉండాలి. జ్ఞానముతో నడుచుకోవాలి. అటువంటి జ్ఞానం దేవుడు మనకు దయచేస్తాడు. కనుక ఈ రోజున ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసే దేవుడై ఉన్నాడు. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళికలో మనమందరము ఉన్నవారమే. దేవుడి వాక్యమును మనందరి జీవితాలలోనూ నెరవేర్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకెన్నో స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో దేవా, మా అందరితో మాట్లాడిన ఈ యొక్క జ్ఞానమును గూర్చి తండ్రి మాకు తెలియచేసినందుకు వందనములు. ప్రవ్వా, ఈ లోకంలో మరి మనుషులు బుద్ధిహీనతగా, మరి నాయన నీ జ్ఞానము లేని వారిగా బుద్ధిహీనత కలిగి ప్రవర్తిస్తున్నారేమో దేవా, అటు వారిని క్షమించి ప్రవ్వా నీ జ్ఞానముతో నింపండి. ప్రవ్వా, ఒకరిని నీవు దేవదూతల వంటి జ్ఞానము గలవాడవు అని దీవించి గొప్ప దేవుడై ఉన్నావు. సమూయేలును ఏ రీతిగా దీవించి ఉన్నావో అట్టి ప్రతి ఒక్కరిని తండ్రి నీ వాక్యం చెప్పటానికి ప్రభా, ప్రతి ఒక్కరి జీవితాలలోనూ నీ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి విశ్వాసములు ఎదుగుదల పొందుకోవటానికి అటు నీ కృపా కాపుదల దయచేయమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.